వాడ దేవస్థానం నూతన నిత్యాన్నదాన సత్రం యొక్క చైర్మన్ తాటికొండ పవన్ గారిని కూడా సన్మానించాల్సిందే కోరుతా ఉన్నాను. మాత ఆలయం యొక్క చైర్మన్ ముక్కరాము గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కష్టం శంకర్ మరియు జలంధర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఈ కార్యక్రమంలో ఫామ్స్ తీసుకోవడంలో పూర్తి బాధ్యత వహించిన మా సోదరుడు పెద్ది శ్రీనివాస్ గారు ఈరోజు కార్యక్రమానికి రాలేకపోయారు. వారి తరఫున మా బాబు పెద్ది శంకరలింగం గారిని మీకన్నా ఎక్కువ సంతోషం తల్లిదండ్రులకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క విజయం యొక్క ఈ యొక్క ప్రతిభ యొక్క ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క శక్తి తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క ఉన్నటువంటితో పాటు మీ తల్లిదండ్రులను కూడా సత్కరించాలనే ఆలోచనతో ఈరోజు ఇది ప్రతిభ పురస్కార అవార్డుకి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా ఆహ్వానించడం జరిగింది. మొదటగా ఈ యొక్క సత్కారాన్ని స్వీకరించబోతున్నటువంటి తాటిపల్లి హాసిని, తండ్రి పేరు ప్రవీణ్ కుమార్, ఎంపీసీ 991 మార్కులు వచ్చిన సందర్భంగా వారిని మొదటగా అలాగే గందే హర్ష తేజ, తండ్రి పేరు రాజేందర్, వేదిక ఎగన మరి తల్లిదండ్రులతో పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే వెలుగుని సహర్ష వారి తల్లిదండ్రులు తీసుకొని పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. పానుగంటి హేమంత్, తండ్రి కీర్తిశేషులు శంకర్,
ఎంపీసీ 970 మార్కులతో వారు, అదేవిధంగా చాడ అఖిల్ కుమార్, తండ్రి పేరు రాణా ప్రతాప్. పెద్ది మాధవ సాయి, తండ్రి పేరు మహేష్, గూడూరు వాస్తవ్యులు. దీన్ని వేదికపై మహేష్. వెలుగురి సహర్ష నెంబర్ 13. సాధించిన ఆర్యవైశ్య జిల్లా విద్యార్థులను ఘనంగా సత్కరించుకునే కార్యక్రమం వాతావరణ ఆధ్వర్యంలో మైలార పులిమాది గారి సహకారంతో మరి గౌరవ సలహాదారుతో మైలార రాంబాబు కన్వీనర్గా గత 4 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాంను విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం. ఇది 4వ సంవత్సరం. ప్రతి సంవత్సరం 120 పైగా విద్యార్థులను ఘనంగా సన్మానించుకుంటున్నాం. ఏదైతే వాసన్ ట్రస్ట్ ప్రారంభించి 3-4 సంవత్సరాల కాలంలో మొదటిసారి జిల్లాలోని కేవలం పట్టణానికి సంబంధించి ఒక 120 మంది ఉపాధ్యాయులను ఒక వేదిక మీద ఏర్పాటు చేసి ఒక సమావేశం ఏర్పాటు చేసి గౌరవించుకోవడం జరిగింది. ఏదైతే విద్యకు సంబంధించి భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలనే కోణంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకుంటున్నాం. కార్యక్రమానికి అత్యధికమైన తన షెడ్యూల్ బిజీ ఉన్నప్పటికీ మనకు సమయం ఇచ్చిన ఆత్మీయ సోదరుడు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యువటి నరసింహారావు గారికి ప్రత్యేకంగా నా తరఫున నా యొక్క వాసవ ట్రస్ట్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తున్నాను. చిన్న చిన్న పిల్లలు ఏదో చిన్న పెన్సిల్ కానీ ఏదో ఒకటి సాధిస్తేనే చాలామంది తల్లిదండ్రులు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. అటువంటి దాన్ని ఇప్పుడు ఈ ఉత్తమ మార్కులు సాధించినటువంటి ముఖ్యంగా వైశ్యులలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని గతంలో కూడా పబ్బ శ్రీనివాస్ గారు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇలాగే వీరి యొక్క సేవలు ఇట్లాంటి సేవా కార్యక్రమాలలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఈ విద్యార్థులలో కూడా ఈరోజు మీరు ఈ సాధించినటువంటి ప్రతిభా పురస్కారాన్ని తీసుకుంటూ మీరు మున్ముందు కూడా మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి ప్రతి ఒక్క దానిలో కార్యక్రమంలో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలను ముందు ముందు చాలా చేయాలని, వీరి సేవలు కూడా మనకు చాలా అవసరమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక నేను న్యాయవాదిగా చెప్తున్నాను. ముఖ్యంగా మధ్యకాలంలో ఈ ఉన్నత పాఠశాల విద్యార్థి కాలేజీలో కానీ తర్వాత డిగ్రీ కాలేజీలో కానీ ఈ గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ విపరీతంగా వినియోగం జరుగుతుంది. ఎందుకంటే మేము కోర్టులో రోజు చూస్తున్నాం, విపరీతంగా వాడుతున్నారు. దయచేసి పిల్లలందరికీ నా యొక్క సూచనగా చెప్తున్నాను, ఎవరు కూడా చెడు అలవాట్లు కానీ చెడు ఫ్రెండ్స్ కానీ బానిసలు కాకుండా మంచిగా చదువుకొని మీ భవిష్యత్తు బంగాళబాట వేస్తారని, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ, మన పిల్లలు ఈ వయసులో అంటే సమాజంలో మనం ఇప్పుడు ఉన్నతమైన ఎడ్యుకేషన్, ఉన్నతమైన విద్య ఎట్లా పెరుగుతుందో దాంతోపాటు కొన్ని ప్రలోభాలకు, కొన్ని చెడు అలవాట్లకు కూడా వారు అడిక్ట్ అయ్యే ప్రమాదం అనేది ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి సంస్కారం పెరగాలి, విద్య పెరిగినప్పుడు వినయం పెరగాలి, తల్లిదండ్రుల పట్ల గౌరవం పెరగాలి, సమాజం పట్ల బాధ్యత పెరగాలి. అందుకనే 18 సంవత్సరాలు దాటిన తర్వాత వారికి ఒక ఓటు హక్కు అనేది వస్తుంది, ఒక డ్రైవింగ్ లైసెన్స్ అనేది వస్తుంది. అప్పటి నుంచే వారి యొక్క అవయవ ప్రకృతిలో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఎన్నో రకమైన కోరికలు, అభిలాషలు అనేవి జరుగుతూ ఉండే మార్పు ఇది. కాబట్టి దయచేసి విద్యార్థులకు మీకు ఒక సూచన చేస్తున్నాను, మీ తల్లిదండ్రులను గౌరవించండి. మీ బంధువులతో కానీ చుట్టుపక్కల వారితో కానీ ప్రశంసలు పొందే విధంగా మీ ప్రవర్తన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదో పబ్బు కల్చర్ కానీ, సిగరెట్ తాగడం కానీ, గంజాయి లాంటివి కానీ, దూరమాటివి కానీ
ఇలాంటి వాటి తెరువు పోకుండా ఒక ఉన్నత సంస్కారవంతంగా అటు తల్లిదండ్రులు మనందరినీ కూడా అభిమానించే విధంగా మనం అందరం మన ప్రవర్తన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి విచ్చలవిడిగా మీ యొక్క ప్రవర్తన ఉంటే మాత్రం తల్లిదండ్రుల శోభ అనేది అది అత్యంత ప్రమాదకరం. కాబట్టి విద్యార్థులకు మేము ఈ సభ ద్వారా ఒక సూచన చేస్తున్నాం. దయచేసి మీరు ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా, ఎలాంటి వాటికి కూడా అడిక్ట్ కాకుండా, పప్పు కల్చర్ కానీ ఆ సంస్కారం కాదు, మనం దేశం కొరకు, ధర్మం కొరకు, ఆధ్యాత్మికము, ధార్మికము, సమాజ సేవ లాంటి సజ్జన సాంగత్యం చేసి ఒక మంచి గ్రంథపఠనం చేసి ఆ విధంగా మన జీవన విధానం ఉండాలి తప్పించి మన తల్లిదండ్రులను బాధ పెట్టే విధంగా విద్యార్థులు చేయకూడదు. ఇవాళ ఒకటి చక్కటి కార్యక్రమం మరి శ్రీనివాస్ గారు, రాంబాబు గారు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రేపటి భారత పౌరులు మీరే అని ఇంతకుముందు వేణుగోపాల్ గారు చెప్పినారు. యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. మీరు ఇది ఒక చక్కటి కార్యక్రమం. అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదంటారు. అందులో ముఖ్యంగా శ్రీనివాస్ గారు, అదేవిధంగా రాంబాబు గారు ఇందులో పెద్ద పాత్ర పోషిస్తూ మిగతా కమిటీ వారందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే విద్య ముఖ్యంగా మీరు ప్రతిభ చూపడం వల్లే, ప్రదర్శించడం వల్లే మీకు ఎంకరేజ్మెంట్ చేయాలని వాసవి ట్రస్ట్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంది. మంచిగా చదువుతున్న పిల్లలకు ఒక ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ గోల్డ్ మెడల్ అవార్డ్స్, అలాగే తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ను సత్కరించడం అన్నది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం ఎంత కష్టపడతారో, ఎంత ఇబ్బందులున్నా, ఎన్ని ఫంక్షన్లున్నా పరీక్షా సమయంలో తల్లిదండ్రులు వారు పడుతున్న పిల్లల కోసం నాకు తెలుసు. నేనే ఒక ఎగ్జాంపుల్. నేను రాజకీయంగా గత 40 సంవత్సరాల నుంచి మా నాన్నగారు రాజకీయంలో ఉన్నారు. నేను కూడా 15 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల ఉన్నాను. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తా ఉన్నాను. తల్లిదండ్రులకు మా నాన్నగారు మంత్రి అయినప్పుడు, అనౌన్స్ అయినప్పుడు మా పాపకు ఎగ్జామ్ రాస్తూ ఉన్నది. ప్రతిరోజు కూడా సందర్శకులు చాలామంది వచ్చేవాళ్ళు. అయినా మా ఇంట్లో మా మిస్సెస్ పిల్లల కోసం సపరేట్గా ఉండి, మరి మా పెద్ద పాప స్టేట్లో ర్యాంక్ తీసుకొచ్చుకొని మరి గోల్డ్ మెడల్ తీసుకొచ్చుకున్నది ఏదే యూజీలో, ఎంబీబీఎస్లో, అలాగే పీజీలో కూడా. నా చిన్న పాప కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 190 ర్యాంక్ వచ్చింది. తను కూడా ఫ్రీ సీట్ తీసుకొచ్చుకున్నది. పెద్ద పాప జనరల్ మెడిసిన్, చిన్న పాప రేడియాలజిస్ట్. ఇన్ని ఒత్తిళ్ళు ఉన్నా రెగ్యులర్గా నాకు విజిటర్స్ వస్తూ ఉంటారు. అయినా కూడా మా మేడం ఏది పట్టించుకోకుండా వచ్చిన వాళ్ళకు మళ్ళీ ఛాయలు కానీ ఇవన్నీ ఇస్తూ కూడా పిల్లలకు సమయం కేటాయిస్తూ ఇవాళ వాళ్ళ విధంగా కూడా ఒక ఉన్నత విద్య అనుభవించగల ఒక